హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. హోసన్నా హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు, స్తుతింతురు స్తుతింతు కీర్తింతు. హోసన్నా నీ నామము ఘనమైనది. హోసన్నా నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు దేవా, స్తుతింతు కీర్తింతు. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు. కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు. ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు. దేవా దేవా, కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు. స్తుతించును స్తుతించు కీర్తించు దేవా, స్తుతించు కీర్తించు. స్తుతించును స్తుతించు స్తుతించు కీర్తించు. హోసన్నా నీ నామము ఘనమైనది. హోసన్నా హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. హోసన్నా హోసన్నా నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు. హృదయపూర్వకంగా స్తుతింతు కీర్తింతు దేవా, స్తుతింతు కీర్తింతును. 「
ఈరోజు మన ధ్యానాంశము పర్సిక్యూషన్, హింసింపబడువారు అనే అంశాన్ని గురించి వాక్యాన్ని మనం వినబోతున్నాం. హింసింపబడువారు, పీడించబడేవారు, శ్రమ పెట్టబడేవారు అనే ఈ అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం, ఈ యొక్క 10 నుంచి 12 వచనాల్లో మనకి 2 విషయాలు కనబడతాయి. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ righteousness sake, for theirs is the kingdom of heaven. Blessed are you when they revile and persecute you and say all kinds of evil against you falsely for my sake. Rejoice and be exceedingly glad, for great is your reward in heaven, for so they persecuted the prophets who are before you. పరిశుద్ధ గ్రంథములో మనతో దేవుడు మాట్లాడుచున్నటువంటి విషయం ఏమనగా, ఈరోజు హింసింపబడుతున్న వారు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా, ఈ ప్రపంచంలో మనం చూస్తే ఎక్కువగా హింసించబడుతున్నవారు, ఎక్కువగా ద్వేషించబడుతున్నవారు, ఎక్కువగా బాధ పెట్టబడుతున్నవారు, చంపబడుతున్నవారు ఎవరు అంటే క్రైస్తవులు. ఎందుకు క్రైస్తవులని హింసిస్తున్నారు? ఎందుకు వారిని చంపేస్తున్నారు? ఎందుకు వారిని కొడుతున్నారు? ఎందుకు వారిని భయంకరంగా వారిని చిత్రవదకు గురి చేస్తున్నారు అని అంటే, వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధిస్తున్నారు. మా దేశంలో మేము చేసినట్టుగా వీళ్ళు చేయట్లేదు, వీరు వేరే రకంగా ఆరాధన చేసుకుంటున్నారు అనేటటువంటి ద్వేష భావంతో, ఏహ్య భావంతో మన ప్రజలను హింసిస్తున్నారు. భారతదేశంలో, అలాగే అరబ్ కంట్రీస్లో, చైనాలో, రష్యాలో దాదాపు ఇంచుమించు 50 నుంచి 60 దేశాల వరకు కూడా క్రైస్తవులను హింసించేటటువంటి వారిగా, చిత్రవదకు గురి చేసేవారుగా, చంపేసేవారిగా, ఊచకోత కోసేవారిగా, ఇంత భయంకరంగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. మరి ఈ సందర్భంలో దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెబుతుందంటే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొల్పబడినటువంటి ఈ లోకంలో, మన ప్రస్తుత కాలములో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఎవరైనా సరే ఒక అన్య కుటుంబంలో నుంచి యేసు ప్రభువుని నమ్మితే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ద్వేషాలకు, దూషణలకు, చులకన భావానికి వాళ్ళని తమ బంధువులు వాళ్ళ శుభకార్యాలకు పిలవరు, వాళ్ళని చిన్న చూపు చూస్తారు, పిలిచినా కానీ దగ్గరకు రానియరు. దగ్గరికి వస్తే వాళ్ళు మన మీద వేరే రకంగా మాట్లాడి మన కించపరుస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎంతోమంది ఈరోజు ఎదుర్కొంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఇలాంటి కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ఇదేదో కొత్తగా ఇప్పుడేదో జరుగుతుంది కాదు, పూర్వమందుండ ప్రవక్తలను కూడా అలాగే చేశారు వాళ్ళు. కాబట్టి మీకు గుర్తుకు రావాలి ఏంటంటే, ఇదివరకున్న ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి హింస కొనసాగుతూ ఉంది. బహిరంగంగా ఇంటింటికి ఒక ప్రార్థన కూడిక పెట్టుకొని మనము దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచేటటువంటి సమయాలు చాలా తక్కువైపోయాయి. కాబట్టి మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇలా హింస ఎదురవుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు, బాధలు ఎదురవుతున్నప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు, ఈరోజు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, లుక్ ఎట్ ద రివార్డ్. బహుమానము వైపు చూడుము. మనము ఈ లోకంలో ఈ విధమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మనకు ఎదురైనటువంటి సమయంలో మనం నిరాశ పడకూడదు. మనము అయ్యో నాకేదో భయంకరమైనటువంటి అవమానం జరిగిందే అని బాధపడకూడదు. మనల్ని కించపరిచారే అనేటటువంటి ధోరణితో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా,
మతం అనేటటువంటిది మనిషిని మభ్యపెడుతుంది, మత్తులోకి నెట్టివేస్తుంది. మతం మారణ హోమాన్ని సృష్టిస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా మతం అనే పేరు మీద ఎన్నో రకాలైన యుద్ధాలు జరిగాయి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, మారణ హోమం ఎదురైంది. ఆదిమ సంఘానికి కూడా ఎన్నో రకాలైనటువంటి హింసలు, ఉపద్రవాలు, కష్టాలు వాళ్ళకి ఎదురయ్యాయి. అయితే ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, క్రైస్తవ్యములో మనం నడవటము అని అంటే అది చాలా వెల చెల్లించవలసింది. మనం ఏంటంటే వీ నీడ్ టు పే ద ప్రైస్. ఒక క్రైస్తవుడిగా ఉండడం అంటే వీ నీడ్ టు పే ద ప్రైస్. కాబట్టి అందుకనే మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు లుక్ ఎట్ ద రివార్డ్. ఈరోజు మనం ద్వేషించవచ్చు, ఈరోజు క్రిస్టియన్స్కి జాబ్స్ దొరకపోవచ్చు, లేకపోతే వాళ్ళని ఎవరో పట్టించుకోకపోవచ్చు, ఎవరో పిలిచి మీకు ఉద్యోగం ఇస్తానని చెప్పకపోవచ్చు, రిజర్వేషన్స్ మొత్తం తీసేయచ్చు, ఏ విధమైనటువంటి పరిస్థితులైనా నెలకొల్పబడవచ్చు. కానీ దీనంతటికి కూడా ఒక బహుమానం మనకున్నది అనేటటువంటి విషయాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. మనకు దేవుడిచ్చేటటువంటి రివార్డ్ వైపు చూసి, ఆ బహుమానం వైపు చూసి మనం ఏం చేయాలంటే మీ బహుమానం అధికమగును. మీరు ఎవరైనా సరే మీరు క్రిస్టియన్ అని మీరు తక్కువ చూపు చూసి, చిన్న చూపు చూసి మీరు దగ్గర రానియకుండా నిలబడనీయకుండా చేస్తే మీ బహుమానం అధికమగును. లూకా సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాల్లో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. అలాగున వారు మీ పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. పూర్వమందునటువంటి మీ ప్రవక్తలను వాళ్ళు హింసించారు. మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. మనిషి కుమార్ నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఎవరైనా సరే మీ పేరు చెడ్డది, మీరు మంచోళ్ళు కాదు, మీ క్యారెక్టర్ మంచిది కాదు, మీరు మంచోళ్ళు కాదని ఎవరైనా సరే మిమ్మల్ని బాగా గేలి చేసి, చిన్న చూపు చూసి, మీ వైపు చాలా నిందలు వేసి, మీ పేరు చెడ్డదని అందరి ముందు కొట్టేస్తే మీరు ధన్యులవుతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలు అదే విధంగా వారు అలా చేశారు అని లూకా సువార్త 6:22-23 వచనాల్లో సేమ్ ఇదే సందర్భంలో పలికినటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేశాను. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు యోబు. యోబు గారి జీవితాన్ని గూర్చి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు ఇలా చెప్తున్నాయి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అంటే మీకు వాక్యాన్ని ఎవరైతే బోధించారో ఆ ప్రవక్తలను, ఆ భక్తుల్ని మీరేం చేస్తారంటే శ్రమానుభవాన్ని. యోబు శ్రమ పడ్డాడా? శ్రమ పడ్డాడు. ఇర్మియా శ్రమ పడ్డాడా? శ్రమ పడ్డాడు. భక్తులు అనేక మంది బైబిల్ గ్రంథంలో శ్రమ పడ్డారా? యోసేపు శ్రమ పడ్డారా? యోసేపు గొంతులో తోసివేయబడ్డాడు కదా. అలాగే ఎవరు తోసేశారు? ఓన్ బ్రదర్సే కదా. ఇక్కడ ప్రవక్తలు అనేక మంది శ్రమానుభవమును, వాళ్ళ ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోండి. యోబు గారు ఎంతో కష్టపడ్డారు. మన నేనేం పెద్ద లెక్కేం కాదు, నేను కూడా వాళ్ళని మాదిరిగా పెట్టుకుని నేను కూడా ఓర్చుకుంటాను. మనం అందరం కూడా వాళ్ళ ఓపికను, వాళ్ళ శ్రమానుభవాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. యోబు యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారు. యోబుకి ఆస్తి పోయింది, దేవుడు వదిలిపెట్టాడా? ఈ బైబిల్ పట్టుకున్న దగ్గర నుంచి దరిద్రం జుట్టుకుంది నాకు అని చెప్పేసి అని బైబిల్ అక్కడ పడేసాడా? పడేలే. ఈరోజు చాలా మంది నా కష్టాలు వచ్చినాయి, నాకు జబ్బు వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు అప్పులు అయిపోయినాయి, నాకు బాధలు అయిపోయినాయి అని చెప్పేసానంటే దేవుణ్ణి, బైబిల్ని పక్క పడేసి పారిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాదు, మనం అలా చేయకూడదు. అది పొరపాటు. దేవుని బిడ్డలారా, అన్ని సుఖాలే ఉంటాయి దేవుని నమ్ముకుంటే అని చెప్పేసి అని అనుకోవద్దు. కష్టాలు ఉంటాయి, కానీ ఎన్ని కష్టాలున్నా గొప్ప దేవుడు, మంచి దేవుడు, శక్తిమంతుడు, బలాఢ్యుడు, పూజ్యుడు, గొప్ప తండ్రి మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. అయితే మోషే గారి దగ్గరికి వచ్చేసరికి మోషే చిన్నగా కాంప్రమైజ్ అయిపోతే పెద్ద గొప్ప స్థాయిలోకి వచ్చేసేవాడే. కానీ కాంప్రమైజ్ అవ్వలే.
ఐగుప్తు దేశంలో ఫరో కుమారుణ్ణి నేను అని ఒప్పుకుంటే నెక్స్ట్ ఫరో అయిపోతాడు. నెక్స్ట్ ఫరో అంటే రాజు అయిపోతాడు. రాజు అయిపోయేటటువంటి అవకాశం ఉన్నా దాన్ని పక్క పడేసి మోషే పెద్దవాడైనప్పుడు దేవుని బిడ్డలారా బహుమానం మీద దృష్టి పెట్టాడు. అలాగే ఈరోజు లుక్ ఎట్ ద రివార్డ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. యు ఫేస్ ఎనీ పర్సిక్యూషన్ ఆర్ ఎనీ సఫరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యు విల్ బి రివార్డెడ్ ఇన్ హెవెన్. పరలోకమందు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. శ్రమలు వస్తే మనకు రివార్డు ఉంది, కష్టాలు వస్తే మనకు రివార్డు ఉంది, ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనకు రివార్డు ఉంది, మనల్ని ఏదైనా బాధపడితే, మనల్ని హింసిస్తే, మనల్ని దూషిస్తే మనకు పరలోకమందు ప్రతిఫలం ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మోషే దృష్టి ఏ విధంగా పెట్టాడో బహుమానం మీద, అలాగే మనం కూడా దృష్టి పెట్టాలి. అలాగే యోబు ఏ విధంగా సహించాడో అలాగే మనం కూడా సహనాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు శ్రమను పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు. శ్రమల్లో నేను సంతోషిస్తున్నానని పౌలు గారు అంటున్నారు. శ్రమల్లో నేనేం చేస్తున్నాను, కుంగిపోవట్లేదు, కుమిలిపోవట్లేదు. నాకు కష్టాలు వచ్చినాయి కదా అని నేను ఏదో అయిపోదామని చెప్పేసి అని అనుకోవట్లేదు. యాకోబు పత్రిక 1:2 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు విశ్వాసులా? మీకు పరీక్షలు వస్తున్నాయి, పరీక్ష ఓర్పు కలిగిస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, కష్టాలు వస్తున్నాయా, అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయా, ఇంట్లో సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారా? డోంట్ వరీ, మీకు ఓపిక ఎక్కువ అవుతుంది, మీకు ఓర్పు వస్తుంది, మీరు ఓపిక కలిగినటువంటి వారిగా ఉంటారు. మీరు ఓపిక ఓర్పు అనేది మీకు కలుగుతుంది. అది కలుగునని ఎరిగి శ్రమల్లో శోధనలో పడేటప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏదైనా శ్రమలు వచ్చినాయా, ఆనందమని ఎంచుకోండి. అది ఎలా ఎంచుకోవాలండి పాస్టర్ గారు? అవును, నిజమే. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం జుట్టుకున్నా మనం అందరం కూడా ఏం చేయాలంటే మహా ఆనందముగా దాన్ని ఎంచుకోవాలి. Number 1, we need to look at the reward and we need to rejoice exceedingly. మనం ఏం చేయాలి? అధికంగా సంతోషించాలి. మొదటిగా మనం ఏం చేయాలి? మనకు బహుమానం ఉంది. రెండవది ఏం చేయాలి? మనం అధికంగా సంతోషించాలి. నా ఫలం అధికమవుతుంది. ఆమేన్. నా కష్టాలు వచ్చినాయి, అవును నిజమే, నా ఫలం అధికమవుతుంది. నా కష్టాలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అయినా నా యొక్క బహుమానం అధికమవుతుందని ఆనందించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మూడవ విషయానికి వస్తే మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తం ఏదో దొంగతనం చేసి, పాపం చేసి, తప్పుడు పనులు చేసి మనం హింస వచ్చింది నాకు అని చెప్పేసి నువ్వు ధన్యుడు కాదు. నీతి నిమిత్తం నీవు హింసింపబడితే నీవు ధన్యుడు, పరలోక రాజ్యం నీదే. హల్లెలూయా. నీతి నిమిత్తం నీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని అంటే పరలోక రాజ్యం నీది. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 4:16-18 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రమును మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్య మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ హింస అనేది ఎదురైనప్పుడు మేము ఇదిగో చూడండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు,
మా బాహ్య పురుషుడు అంటే మేము బాహ్యంగా కనపడటానికి మేము ఏం చేస్తున్నాం అంటే కష్టాలు ఇబ్బందులన్నీ కూడా మేము కృషించిపోయేటట్టు చేస్తున్నాయి. కానీ లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు చూసారా, ఈ అంతరంగ పురుషుడు ఏం చేయాలి, దినదినము నూతనపరచబడుతున్నాడు. హల్లెలూయా. రోజు ప్రార్థనకు వస్తున్నాం, రోజు గంటసేపు కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. రోజు కూడా మన అంతరంగ పురుషుడు ఏమైపోవాలి, నూతనం అవ్వాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం దృశ్యమైన వాటిని చూడక, ఈ కనబడే వాటన్నిటినీ చూడక మేమేం చేస్తున్నాం అంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. పరలోక రాజ్యం ఇది ఎవరి కోసం? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. క్లోజింగ్ లో మళ్ళీ యేసు ప్రభు వారు ఈ ధన్యతను గురించి చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? హింసింపబడేవారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. ఆమేన్. దీనులు ధన్యులు, దేవుని రాజ్యం వాళ్ళది. హింసింపబడేవారు ధన్యులు, దేవుని రాజ్యం వాళ్ళది. హింసింపబడేవారు ధన్యులు, దేవుని రాజ్యం వాళ్ళది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు దీనులా మీరు? పరలోక రాజ్యం మీదే. దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు, నీతి కొరకు మీరు హింసించబడుతున్నారా? అయితే దేవుని రాజ్యం మీదే. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి చులకన శ్రమలు, ఈ శ్రమలన్నీ లైట్గా తీసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, ప్రాబ్లమ్స్ మనం ఎలా తీసుకోవాలి? చాలా లైట్గా తీసుకోవాలి, చాలా చులకనగా తీసుకోవాలి. ఇవన్నీ చులకనతో కూడిన శ్రమలు, వీటన్నిటిని నేను ఏమాత్రం కూడా కౌంట్ చేయను. ఎరగా దృశ్యమైనవి అనిత్యములు. ఏవైతే కళ్ళ కనబడుతున్నాయి అన్నీ కూడా పాడైపోయాయి, నిత్యం కాదు, ఇవి టెంపరరీ. కానీ ఏవైతే కళ్ళ కనబడట్లేదో అవి ఇటర్నల్, నిత్యము ఉండయి. హల్లెలూయా. దేవుని రాజ్యం నిత్యత్వానికి సంబంధించింది. ఒక చిన్న ప్రశ్నతో నేను ముగిస్తాను. మీరు నిత్యత్వం కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలా, లేక మీరు తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు కష్టపడుతున్నటువంటి బిడ్డలా? దేవుని బిడ్డలారా, మిమ్మలను నన్ను పరలోక రాజ్య వారసులుగా చేయడానికి పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణాన్ని పెట్టినటువంటి కారణం చేత ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు మనం అందరం కూడా. అయితే ఇప్పుడు ఆయన రక్తం ఎందుకు కార్చాడు? మనందరినీ కూడా ఎందుకు రక్షించాడంటే నిత్యత్వము కొరకు. ఇది అర్థమైతే చాలు. మీరు యు ఆర్ నాట్ టెంపరల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్, యు ఆర్ ఇటర్నల్. ఏదో తాత్కాలికంగా ఉండేటటువంటి బిడ్డలు కాదు మీరు. యేసయ్య దగ్గర రావడం ద్వారా, యేసయ్య నమ్ముకోవడం ద్వారా, ఈ ప్రార్థనలో ఉండడం ద్వారా మీరందరూ కూడా అంతరంగ పురుషుల్లో శక్తి కలిగినటువంటి వారై మీరందరూ కూడా నిత్యత్వానికి వారసులు. మీరు నిత్యులు, దేవుడు నిత్యుడు, దేవుని పిల్లలు నిత్యులు. అయితే ఈ నిత్యత్వం మనకుందని మనం ఎక్కలేనంత ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. ఇంటిని చూసో, వంటిని చూసో, కారుని చూసో, లేకపోతే బైక్ని చూసో, లేకపోతే ఇంకా దేన్నో చూసో మనం ఆనందపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నా కొరకు నిత్యత్వాన్ని ఇచ్చాడు. ఐఎమ్ ఏ ఇటర్నల్ బీయింగ్, ఐఎమ్ నాట్ ఏ టెంపరల్ బీయింగ్, ఐఎమ్ నాట్ ఏ మోర్టల్ బీయింగ్, ఐఎమ్ ఏ ఇమ్మోర్టల్ బీయింగ్. దేవునికి స్తోత్రం. నేను తాత్కాలికమైన వాడిని కాదు, నేను యుగయుగాలు నిలిచేవాడిగా యేసయ్య నన్ను మార్చేశాడు. ఆయన రక్తం నన్ను మార్చింది, ఆయన సిలువ నన్ను మార్చింది. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా జీవితం అంతా ఆయన పాదాల దగ్గర గడుపుతాను. స్థిరమైన పునాది వేసుకుని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించడానికి, మన బ్రతుకులను దేవుడు మార్చడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. లుక్ ఎట్ ది రివార్డ్, రిజాయిస్ ఎక్సీడింగ్లీ. ఆ బహుమానం వైపు చూడండి. బహుమానం చూడగానే గొప్ప ఆనందంతో గంతులేయండి. పరలోకం ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ పరలోకం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా పొందండి. అలా పొందడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. దేవా, బహుమానం వైపు చూడడానికి సహాయం చేయండి. అధికంగా ఆనందించడానికి సహాయం చేయండి. నిత్యమైన రాజ్యం మాకున్నదనేటటువంటి ఆ ధైర్యం మాకు దయచేయండి. పునాదులు కలిగిన పట్టణం, నిలువరమైన పట్టణం మీరు మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని నిత్యులుగా మార్చినందుకు వందనాలు. మేము కేవలం
నేను అల్పులమునైనా మమ్మల్ని నిత్యులుగా చేసినందుకు నీకు స్తోత్రం. 40 రోజులు కాదు, 50 రోజులు కాదు, బ్రతుకంతా ప్రార్థన చేసిన తక్కువేనైనా ఈరోజు ఎవరైతే నైనా ఏ గ్రామాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ పట్టణాల్లో, ఏ దేశాల్లో క్రైస్తవులు శ్రమ పడుతున్నారో వారిని బలపరచండి. ఈ వాక్యం మా గుండెల్లో చొచ్చుకుని పోవడానికి సహాయం చేయండి. ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా నీ కొరకే నమ్మకంగా జీవించడానికి కృప మాకు దయచేయండి స్వామి. నైనా ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. అల్పులమైన మమ్ములను రక్షణ ఇచ్చి నైనా తాత్కాలికమైనటువంటి మమ్ములను శాశ్వతమైన వ్యక్తులుగా మార్చేసినందుకు వందనాలు. నీ రక్తం కొరకు వందనాలు, నీ యొక్క రక్షణ కొరకు వందనాలు, మాకు ఇచ్చినటువంటి నిత్య రాజ్యం కొరకు వందనాలు. నీ మహిమార్థమే మేము జీవించడానికి, నీ మహిమార్థమే బ్రతకడానికి సహాయం చేయి ప్రభువా. మాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను దర్శించినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రం నాయనా. ఎక్కడెక్కడైతే క్రైస్తవులు హింసించబడుతున్నారో నైనా, కొట్టబడుతున్నారో, చంపబడుతున్నారో మా దేశంలో పరిస్థితులు మెరుగుపరచండి. మా పట్టణాల్లో, మా భారతదేశంలో ప్రభువా హింస ఆగిపోవడానికి సహాయం చేయండి. నీ నామం పైకెత్తబడడానికి సహాయం చేయండి. భయపడి పిరికి వారిగా, వెనక్కి పారిపోయే వారిగా మేము ఉండకుండా సహాయం చేయండి. పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవడానికి మీ కృప మాకు దయచేయండి. అనేక ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, శక్తి, బలం మాకు దయచేయండి ప్రభువా. బలహీనంగా ఉన్నటువంటి వారిని ముట్టండి. ప్రతి కుటుంబాన్ని నీ ఆత్మశక్తితో నింపండి. దయ చూపించండి, అద్భుతాలు చేయండి. అందరినీ కాపాడండి, అందరినీ బలపరచండి. అందరి మీద నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించండి. వాక్యం బాగుగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ మహిమార్థమై బ్రతకడానికి నీ బిడ్డలకు సహాయం చేయమని బహుమానం వైపు చూచి అత్యధికంగా ఆనందిస్తూ పరలోక రాజ్యం మాకున్నదనే ఆనందంతో ఈ లోకంలో మేము సాగిపోవడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరవన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.